హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పిక్కల్ తయారు చేయబోతున్నాను. చికెన్ పిక్కల్కి కావాల్సింది ఇది 2 kgs బోన్లెస్ చికెన్ తెప్పించాను. టోటల్గా బోన్లెస్ ఉంటుంది ఇది. సో ఫస్ట్ ఇలా మనం నీట్గా వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్గానే ఉంది, కొంచెం క్లీన్ చేసినాక బాగా వాటర్ లేకుండా మనం ప్రెస్ చేసి బాగా ఇట్లా వేసుకోవాలి ట్రేలో. దీనికి కావాల్సిన పదార్థాలు 2 kgs బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. పసుపు, సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కడిగిన చికెన్లో పసుపు పొడి వేసుకోవాలి, తగిన సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వాడుకుంటారు. ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి చికెన్ని. తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని బాణల్ని ఆన్ చేసుకోవాలి. కొంచెం వేడెక్కాలి. బాణలు వేడి చేసినాక ఇప్పుడు ఈ నాన్ స్టిక్ కడాయిలో ఈ చికెన్ ఇలాగే వేసుకోవాలి. వేసుకొని బాగా దీంట్లోంచి వాటర్ వెళ్ళిపోవాలి. ఒక 15 to 20 minutes ఇలాగే పెట్టేసేయాలి. సో అక్కడ చికెన్ బాయిల్ అవుతా ఉంది, ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి చికెన్లో నుంచి. అంతలోపల మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒక 15 లెమన్ అయితే తీసుకున్నాను. లెమన్స్ అన్నీ కట్ చేసుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి మనము. అంతలోపల జ్యూస్ అయితే అయిపోయింది. 10-15 లెమన్స్కి ఇంత జ్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఇలా చికెన్ బాగా చూడండి, వాటర్ లేదు ఫుల్. చికెన్ పిక్కలు చేసేటప్పుడు చాలా ఓపిక్గా చేయాలండి, తొందరపడకూడదు. సో ఇలా వాటర్ ఏం ఉండకూడదు. నాన్ స్టిక్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కడాయి. సో ఇంకొకటి గట్టి కడాయి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవాలి మనము. దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఈ బ్యాలెన్స్ చికెన్ మళ్ళీ వేసేసుకోవాలి. ఇలాగే 2 kgs చికెన్ కదండి, ఫస్ట్ ఒక 1 kg పైన 1.5 వేసాను. ఇప్పుడు ఒక 1/2 kg వేస్తున్నాను. ఇందులో చికెన్ని వేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం చికెన్. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మసాలాస్ అన్నీ రెడీ చేస్తాము. కొంచెం ఆయిల్ తక్కువ ఉంది. చికెన్ ఇలాగైతే మనకి ఫ్రై అయిపోయింది. కొంచెం బ్రౌనిష్ రెడ్ కలర్లో రావాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్ నిండా తీసుకున్నాను. ఇది ఆల్రెడీ 300 grams గార్లిక్ ఉంది, 300 grams జింజర్ ఉంది ఇందులో. దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు తీసుకోవాలి, బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు. సో ఇలా బాగా కలుపుకోవాలి. 5 to 10 minutes బాగా పచ్చి వాసన అనేది, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన అనేది పోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఒక గంటి స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇది వచ్చి మన పిక్కల్లో కర్రీకి అవసరం పడుతుంది. ఇది అన్నీ బాగా కలుపుకుంటూ ఉండాలి మనం. వాళ్ళు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. ఇది 2 kgsకి చికెన్కి ఈ కారం పొడి అయితే సరిపోతుంది. సో దీన్ని కూడా ఇలా వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇది ధనియా పౌడరు. సో మనం మిరప్పొడి ఎంత వేసుకుంటామో ధనియా పౌడర్ కూడా ఈక్వల్గా వేసుకోవాలి. ఈ గరం మసాలా, దీంట్లో మనం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ లీవ్స్, సాజీరా ఇవన్నీ నేను బాగా దూరగా వేయించి హోమ్ మేడ్ గరం మసాలా ఇది పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా పొడి చేసి పెట్టుకొని, సో మీకు నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా నేను పెడతాను, గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది నాకు ఇంట్లో చికెన్కి, మటన్కి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి.
ఇందులో ఒక 5 to 10 మినిట్స్, ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు, ఒక 5 to 10 మినిట్స్. చికెన్ని ఇందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి చికెన్ని. గార్లిక్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము పిండుకున్న లెమన్ జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొంచెంసేపు ఆరినాక లెమన్ జ్యూస్ వేసేసుకున్నాము. పిక్కలు రెడీ అయిపోయింది. ఒక 2-3 డేస్ అలాగే ఉంచేసేయాలి మూత పెట్టి. సో ఆయిల్ అంతా పైకి ఊరుతుంది, భలే టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని చెప్పి ఈ వీడియోని పెట్టాను మీకోసం. ఈజీగా ఫ్రెండ్స్, చికెన్ పిక్కల్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను దీన్ని యూట్యూబ్లో పెడుతున్నాను. నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ దీన్ని చూసి మీ ఇంట్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి కమెంట్స్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్.